ఇవాళ నేను ఒక కొరియన్ రెస్టారెంట్‌కి విజయవాడకొచ్చాను. నోవాటెల్‌లో కొరియన్ ఫెస్టివల్ జరుగుతుందనమాట. హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్‌గా అయితే రెడీ అయిపోయాను. మీరు నన్ను ఫాలో అవుతున్నట్లయితే నా ఇన్‌స్టా పేజ్‌లో నేను సవానా నుంచి తీసుకున్నాను ఈ జంప్ సూట్. ఆ జంప్ సూట్‌తో మంచి వెస్టర్న్ లుక్ రావాలని చెప్పి ఈ జంప్ సూట్ ఏసుకున్నాను. గెట్ రెడీ విత్ మీ వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ నా చూపంతా నా బైసెప్స్ మీద వెళ్ళింది. 6 మంత్స్ నుంచి మంచిగా ట్రైన్ చేస్తున్నాను. నా బైసెప్స్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. కే డ్రామాస్‌లో చూసిన ఫుడ్ నిజంగా ఎలా ఉంటుందో టుడే ట్రై చేద్దాం. లెట్స్ సీ హైప్ వర్తా లేదా అని. ఎంత రిచ్ రెస్టారెంట్‌కెళ్ళినా మనం వెళ్ళేది మాత్రం ఆటోలోనే. నేను నా ఫ్రెండ్ స్టార్ట్ అయిపోయాం. మేము గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్నామనమాట. ఇంకో ఫ్రెండ్ విజయవాడ నుంచొస్తుంది. సో, ఫైనల్‌గా రెస్టారెంట్‌లో మీట్ అవుతాం మేము. ఓకే గాయ్స్, ఫైనల్లీ ప్లేస్‌కైతే రీచ్ అయ్యాను. బయట నుండి చూస్తే ఆల్రెడీ కొరియా వైబ్స్ వచ్చేస్తున్నాయి. చాలా ఎస్థెటిక్‌గా ఉంది. రీల్స్‌కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ఓహ్ మై గాడ్ గాయ్స్! ఇన్‌సైడ్ చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంటీరియర్ చాలా నీట్ అండ్ మినిమల్‌గా కొరియన్ స్టైల్‌లో ఉంది. హానెస్ట్‌లీ చెప్పాలంటే ఫోటోస్‌కి సూపర్ ప్లేస్. ఓకే. మెన్యూ చూద్దాం. ఇక్కడ రామ్యాను, కిమ్చి, తొబోకి, ఫ్రైడ్ రైస్ అన్నీ ఉన్నాయి. నాకు కొంచెం కన్‌ఫ్యూజన్ వచ్చిందనమాట. బట్ బిగినర్ ఫ్రెండ్లీ ఐటెమ్స్ ఆర్డర్ చేశాను. సో, గాయ్స్ కొన్ని పాపులర్ కొరియన్ డిషెస్ అయితే ఆర్డర్ చేశాను. ఇప్పుడు వెయిట్ చేద్దాం. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. డిష్ 1 వచ్చేసి చికెన్ తీసుకున్నాము. యాంగ్ యాంగ్ చికెన్ సంథింగ్ దాని పేరు ప్రొనౌన్సియేషన్ ఏమైనా రాంగ్‌గా ప్రొనౌన్స్ చేస్తే సారీ. ఇదైతే చాలా బావుంది. సూపర్ టేస్ట్ అసలు నేనెక్కడ టేస్ట్ చేయలేదనమాట. చాలా బావుంది. ఫస్ట్ బైటే అసలెంత డిఫరెంట్‌గా అనిపిచ్చింది. స్పైసీగా ఉంది, చూయీగా ఉంది అండ్ ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఇది నా ఫేవరెట్ అయిపోయింది ఆల్రెడీ. మీరిక్కడికి వస్తే డెఫినెట్‌గా ట్రై చేయండి. యాంగ్ యాంగ్ చికెన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తోబోకి తీసుకున్నాము. ఇండియన్ టేస్ట్‌తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ కొరియన్ ఫుడ్ లవర్స్‌కైతే సూపర్ నచ్చేస్తుందనమాట. గైస్ హానెస్ట్‌లీ చెప్పాలంటే ప్లేస్ కన్నా వైబ్ ఎక్కువ నచ్చింది. రీల్స్‌కి, ఫోటోస్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ప్రైస్ కొంచెం అయితే హైలోనే ఉంది. బట్ ఎక్స్‌పీరియన్స్, టేస్ట్, యాంబియన్స్ అన్నీ కలిపి వర్త్ అనిపించింది నాకైతే. అండ్ తోబోకి తీసుకున్నాం. తోబోకిలో దానిలో ఇచ్చిన రైస్ కేక్స్ అయితే సాఫ్ట్‌గా, చూయీగా చాలా బావుంది. బట్ బర్న్ స్మెల్ వచ్చిందనమాట మాకు. సో, అది నచ్చలేదు. తర్వాతొచ్చేసి మేము రామ్యన్ తీసుకుందాం అనుకున్నాం. బట్ రామెన్ బయట ట్రై చేద్దామని అనుకోని రామ్యన్ తీసుకోలేదు. బయట కనిపిస్తున్న వైబ్ అయితే సూపరుంది. ఫస్టొచ్చేసి మాకు జాస్మిన్ టీ ఇచ్చారు. జాస్మిన్ టీ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అండ్ చిప్స్ ఇచ్చారు, లెట్యూస్ ఇచ్చారు, కిమ్చి ఇచ్చారు. కిమ్చి నాకు బా నచ్చింది. మన మన పచ్చళ్ళలాగే ఉంది. అది గూడా ఎంత డిఫరెంట్‌గా ఏమి అనిపించలేదు. తర్వాతొచ్చేసి బిబింబాప్ తీసుకున్నాం అనమాట. బిబింబాప్ కూడా అంత ఏం లేదు. బట్ యావరేజే. ఓహ్! మాదిరిగా తినటానికి బానే ఉంది. తర్వాతొచ్చేసి నాకిక్కడ వైబ్స్ చాలా బా నచ్చాయి. చుట్టూ వేరే హోటల్స్ అవన్నీ బా నచ్చాయి. ఆ తర్వాతొచ్చేసి మాకు కొన్ని ఫుడ్స్ నచ్చలేదని చెప్పాను గదా! సో, మేము చెఫ్‌ని పిలిచి చెప్పామనమాట. మాకు కొన్ని నచ్చలేదు. ఇట్లా తోబోకి కూడా బర్న్ స్మెల్ వచ్చింది. అండ్ బిబింబాప్ కూడా మేము ఎక్స్‌పెక్ట్ చేసినంత రాలేదు. కీరా వచ్చేసి బిటర్ టేస్ట్ వచ్చేసిందని చెప్పాము. మాకు కాంప్లిమెంటరీగా స్వీట్ డిజర్ట్ అయితే ఇచ్చారు. చాలా బావుందది. డిజర్ట్ అసలు సూపర్ టేస్ట్ అది వాల్‌నట్‌తో కోకోనట్ మిల్క్ యాడ్ చేసి చేశారంట. చాలా బావుంది. దానికైతే కాంప్లిమెంట్ ఇచ్చాం పిలిచి. చాలా బావుంది డిజర్ట్. థాంక్ యూ సో మచ్ అని చెప్పాము. సమ్‌టైమ్స్ ఇట్లా అవుతూ ఉంటాయి. హోటల్స్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేసిన టేస్ట్ రాకపోవచ్చు. హోటల్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసాం. పై ఫ్లోర్స్‌కెళ్ళలేదు గానీ, కింద హోటల్స్ అన్నీ చూసేసాము. చాలా బావుంది. నాకు యాంబియన్స్ బా నచ్చింది. ఒక అడ్వెంచర్ చేశామనమాట. అడ్వెంచర్ ఏంటి అంటే నేను సెకండ్ టాప్స్ కుట్టించుకుందామని జెప్పి 500 రూపీస్ అలా తీసుకున్నారు. తర్వాతొచ్చేసి లైఫ్ స్టైల్‌కొచ్చాము విజయవాడలో. అక్కడ నాకు ఈ డైసన్ బా నచ్చింది. డైసన్ తీసుకుందాం అనుకున్నా. కానీ 40,000 అంట. మనకంత సీన్ లేదని జెప్పి వదిలేసాము. ఆ తర్వాత పీవీపీ మాల్‌కొచ్చేసాము. పీవీపీ మాల్‌లో అన్నీ తిరిగేసి అంతా చూసేసాము. షాపింగ్ అయితే ఏం జేయలే. లాస్ట్‌కి 60 రూపీస్ పెట్టి ఐబ్రోస్ అయితే చేయించుకొనొచ్చేసాము. ఫైనల్‌గా మా డేనైతే ఎలా ఎండ్ చేసామంటే, ఇక్కడ పక్కనే పీవీపీ పక్కనే ఉన్న ఒక చిన్నదనమాట. దాని నేమ్ మర్చిపోయాను యాక్చువల్‌గా. దాని నేమ్ మర్చిపోయాను నేను యాక్చువల్‌గా. అక్కడొచ్చేసి బ్రౌనీ తీసుకున్నాము. ఇది వర్త్ అనిపిచ్చింది. బడ్జెట్‌లో గూడా వచ్చింది. 120 రూపీస్ అలా ఉంది. తర్వాత మా కిడ్స్‌కొచ్చేసి ఒక పెద్ద లాలీపాప్ తీసుకున్నాను. అది 120 రూపీస్ సంథింగ్ పడింది. పీవీపీ మాల్‌లో తీసుకున్నాను. ఓకే. మీకు ఈ వీడియో ఎలా అనిపిచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇంకా వీడియోస్ కావాలంటే నా ఛానెల్‌ని ఇప్పుడే ఫాలో అయిపోండి. బాయ్.